నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు. హలో అండి. నమస్తే. లలితేంద్రనాథ్ గారు, మనకి షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. చాలా సమయాల్లో ఏంటి అంటే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అసలు షేర్ మార్కెట్ అని దేన్ని అంటారు, స్టాక్ మార్కెట్ అని దేన్ని అంటారు? యాక్చువల్గా మనం మెయిన్గా యూస్ చేయాల్సిన వర్డ్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కాదు. స్టాక్ మార్కెట్లో మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ స్టాక్స్. సో ఆ మార్కెట్లో ఈ స్టాక్స్ అనేవి ఉంటాయి. ఈ స్టాక్స్లో మనకి షేర్స్ ఇస్తారు వాళ్ళు. సో మనం అక్కడ ఆ కంపెనీలో ఉన్న షేర్స్ని బై చేసుకోవడానికి, సెల్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రెండు ఒకటే అనుకుంటారు. బట్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కాదు. ఓకే, మరి ఎందుకు ఈ డిఫరెంట్ వర్డ్స్ వాడడానికి కారణం ఏంటి? అంటే రెండు ఒకటే అన్న దీంట్లో ఉంటారు జనాలు, బట్ రెండు ఒకటి కాదు. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉన్నది ఒకటే పాయింట్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కాదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్లో మనం షేర్స్ని బై అండ్ సెల్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే స్టాక్ మార్కెట్లో మనం కొనే యూనిట్స్ కానీ మనం కొనే వాటిని షేర్స్ అంటాం. అవును. ఆ షేర్స్ ఎలా వస్తాయి? ఒక కంపెనీ అనేది షేర్స్ ఇస్తుంది. ఆ షేర్స్ వాళ్ళు ఒక 10,000 షేర్స్, 20,000 షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయటకు ఇస్తూ ఉంటారు, రీటైలర్స్ కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి. సో దాంట్లో నేను ఎన్ని షేర్స్ కొనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాకేష్ జుంజన్వాలాకి టైటాన్లో ఇంత షేర్ ఉంది, ఈ కంపెనీలో ఇంత షేర్ ఉంది అంటారు. కంపెనీలో ఇంత షేర్ ఉంది అంటారు. ఓకే, అంటే ఏంటి? ఆ కంపెనీ ప్రొవైడ్ చేసిన షేర్స్లో మెజారిటీ ఆఫ్ ది షేర్స్ ఒకళ్ళ దగ్గరే ఉన్నట్టు. ఓకే, సో మనం ఏదైనా కంపెనీలో షేర్స్ కొంటాం. బట్ దిస్ ఈజ్ ఆల్ ఎక్కడ జరుగుతుంది మనకి అంటే స్టాక్ మార్కెట్లో జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న పర్టికులర్ స్టాక్స్లో మీరు కొంత షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో మనకి ముఖ్యంగా స్టాక్స్ని ఎంచుకోవటంలో చాలామంది తర్జన భర్జనలు పడుతూ ఉంటారు. ఎలాంటి స్టాక్స్ని ఎంచుకోవాలి, ఎలాంటి స్టాక్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం ఎక్కువగా ఏ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటామో ఆ ప్రొడక్ట్స్లో మనం ఏవైతే స్టాక్ మార్కెట్లో ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నిట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే లెగవంగానే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? టూత్పేస్ట్. సో టూత్పేస్ట్ అనేది ఒక కంపెనీ ఉంటుంది. సో టూత్పేస్ట్ రిలేటెడ్ అనేది కొన్ని కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాటిలో మనకి ఏది కావాలంటే వాటిని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే తర్వాత మనం వంటల్లో ఉప్పు వాడతాం. సో ఉప్పు అనేది ఒక ప్రొడక్ట్ కంపెనీ. అది ఒక మనకి ఇప్పుడు టాటా ఉప్పు ఉంది. సో ఇదంతా ఈ ఫుడ్ బెవరేజెస్ ఎక్కువగా ఐటీసీలో ఉంటాయి. సో మనకి ఐటీసీ అనేది ఒక మంచి కంపెనీ. అట్లానే మనం ఇప్పుడు లేచిన దగ్గర నుంచి ఈ సోషల్ మీడియా కానీ, ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ వాడుతున్నాము. ఇవన్నీ ఆల్ రిలేటెడ్ టు టెక్నాలజీ. సో టెక్నికల్ అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీస్. సో సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకి ఏ కంపెనీస్ బెస్ట్? టీసీఎస్, విప్రో, ఇలా స్టాండర్డ్ కంపెనీస్. తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఏ బ్యాంక్స్ బాగా లీడింగ్లో ఉన్నాయి ఆ బ్యాంక్ స్టాక్స్ మీద. అట్లానే మనం చెప్పులు వేసుకుంటాము, చెప్పులు, షూస్ ఇలా అన్నీ వాడుతుంటాము. మేజర్గా మనకేంటి ఇండియాలో ఎక్కువగా బాటా కంపెనీ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. సో బాటా షేర్స్ కొనుక్కోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం టూత్పేస్ట్లో డాబర్ టూత్పేస్ట్ ఉంటుంది. సో డాబర్ కంపెనీ ఉంటుంది. ఇట్లా మనం నిత్యావసర వస్తువుల్లో ఎక్కువగా మనకి ఏ కంపెనీస్ అయితే కనిపిస్తున్నాయో ఈ కంపెనీస్నే మనం ఎంచుకోవచ్చు డైరెక్ట్గా. దీనికి మనం తర్జన పడి ఆ అనాలిసిస్ ఈ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి స్టాక్స్ కొనుక్కున్నా చాలు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్స్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ కార్స్ అంటే ఏంటి? మళ్ళీ మోటార్స్. సో టాటా మోటార్స్, ఇలా ఏంటి ఫోర్స్ మోటార్స్, ఇలా రకరకాల కంపెనీస్ ఉంటాయి. మోటార్ ఫీల్డ్ కంపెనీస్. ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి లీడింగ్ కాబట్టి ఎలక్ట్రానిక్ వెహికల్స్లో ఎవరు మంచి ఫామ్లో ఉన్నారు, సో అటువంటి కంపెనీస్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం. తర్వాత సోలారు, తర్వాత ఇప్పుడు సెమీ కండక్టర్ డివైజెస్, ఇలా ఏవైతే ఇప్పుడు ప్రెజెంట్ మనం రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉంటే మేజర్ కంపెనీస్ ఏవైతే కనిపిస్తుంటే వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, అయితే మీరు చెప్పారు మేజర్ మన దైనందిన జీవితంలో ఏవైతే మనకి తారసపడుతూ ఉంటాయో వాటన్నిటి మీద పెట్టచ్చు అని. ఇప్పుడు అన్నిటి మీద పెట్టచ్చా? ఇందులో పెట్టకూడని కంపెనీస్ ఏమైనా ఉంటాయంటారా? పెట్టకూడని కంపెనీస్ అంటే మేజర్గా చెప్పాల్సింది వచ్చేసి పెన్నీ స్టాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళకి ఒక పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 1 రూపీ 2 రూపీస్ ఉన్న స్టాక్స్ విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 100 రూపీసో లేకపోతే 50 రూపీసో అయిపోతుంది. సో ఒకళ్ళకి ఒక పెన్నీ స్టాక్లో ఏదో అది లక్ అవ్వచ్చు, వాళ్ళ అనాలిసిస్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఒక స్టాక్ పెరిగి ఉంటుంది.
సో కాబట్టి నేను ప్రతి పెన్నీ స్టాక్ని కొని హోల్డ్ చేస్తే 10 స్టాక్స్ కొని హోల్డ్ చేస్తే నాకు ఒకటన్నా తగలకపోతుందా అని చెప్పేసి మనం ట్రై చేస్తే 10 ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది, కానీ సక్సెస్ అవడానికి అవకాశాలు చాలా తక్కువ. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఎక్కువ నష్టపోతారు అంటే కేవలం పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ నష్టాలు వస్తాయి. స్టాండర్డ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎప్పుడు నష్టాలు అనేవి చాలా తక్కువ, అంటిల్ అండ్ అన్లెస్ ఆ కంపెనీలో ఏదన్నా స్కామ్ జరిగి ఆ స్కామ్ బయటపడితే తప్ప ఇన్ జనరల్గా మనకి ఈ కంపెనీస్ అనేవి ఒక టైం పీరియడ్ లైక్ 10 to 15 years టైం పీరియడ్లో మీరు ఇవాళ పెట్టుబడి పెడితే మినిమం 10 to 15 years టైం ఫ్రేమ్లో మీకు మంచి రిజల్ట్సే వస్తాయి తప్ప మీకు నష్టం అనేది రాదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు పెన్నీ స్టాక్స్ అన్నారు కదా, పెన్నీ స్టాక్స్ అని గుర్తించడానికి ఏమైనా ట్రేడ్ మార్క్ ఉంటుందా? సింపుల్, మీకు 10 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ అన్ని పెన్నీ అసలు ఇంకా చెప్పాలంటే 100 రూపీస్ బిలో ఉన్న స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనవసరం. ఓకే, స్టాక్ మార్కెట్లో ఉండేటప్పుడు ఇంత అవగాహనతో ఉండాలి. కాస్ట్ ఎంత పెరిగితే అంత స్టాండర్డ్ అని మనం అనుకోవచ్చా? స్టాక్ కాస్ట్ పెరిగినంత మాత్రాన్ని స్టాండర్డ్ అవ్వదు. కొన్ని స్టాక్స్ ఏంటంటే వితౌట్ నో రీజన్ స్టాక్స్ పెరిగిపోతూనే ఉంటాయి, దానికి అంత క్రెడిబిలిటీ కూడా ఉండదు. అందుకే నేను చెప్పింది ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తున్న కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, మనకంటే ఎదురుగా ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం, ఎస్బీఐకి వెళ్తాం, హెచ్డిఎఫ్సికి వెళ్తాం, లేదా యాక్సిస్ బ్యాంక్కి వెళ్తాం, ఇలా వెళ్తాం. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్న బ్యాంక్స్. సో ఇటువంటి దాంట్లో ఏదో ఒక బ్యాంక్ని మీరు చూస్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం లెగిసిన దగ్గర నుంచి టూత్పేస్ట్ కంపల్సరీ వాడతాం. టూత్పేస్ట్కి బ్రాండ్ అంబాసిడర్ డాబరు. సో డాబర్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం చెప్పులు ఇలాంటివి వాడుతూ ఉంటాం, బాటా కంపెనీ ఉంది, బాటాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ అని మన చిన్నప్పటి నుంచి దూరదర్శన్ ఉన్నప్పటి నుంచి దూరదర్శన్ యాడ్ వస్తూనే ఉంటుంది, హిందుస్థాన్ యూనిలివర్ అని చెప్పేసి. సో హిందుస్థాన్ యూనిలివర్లో పెట్టుకోవచ్చు. అంటే ఎంత ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే అంత మంచిది అంటారు. కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎంతకాలం నుంచి ఉంది, ఎంతకాలం నుంచి దాని మీద జనాలకు ఒక ట్రస్ట్ ఉంది, ఇటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చేసరికి ఎల్ఐసి అంటే ఎప్పటి నుంచో ఉన్న ట్రస్ట్. సో ఎల్ఐసి అనేది కూడా ఒక రీసెంట్గానే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. సో ఎల్ఐసి స్టాక్స్ కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటాయి, సో అవి కొనుక్కోవచ్చు. ఇట్లా మనకి ఒక కంపెనీ మీద ట్రస్ట్, జనానికి ట్రస్ట్. ఇప్పుడు నాకు ట్రస్ట్ ఉందా, మీకు ట్రస్ట్ ఉందా పాయింట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనే బ్యాంక్ తీసుకుంటే జనాలందరికీ ట్రస్ట్ ఉంటుంది, ఎందుకంటే అది ఒక గవర్నమెంట్ సెక్టర్ బ్యాంకు, గవర్నమెంట్ సెక్టర్లో లీడింగ్ బ్యాంక్. అవును. సో దాని మీద ట్రస్ట్ ఉంది. సో అటువంటి వాటి మీద మనం సేఫ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టాప్ లీడ్ మోస్ట్గా ఉన్న ఎస్ బ్యాంక్ ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇలాంటి టైంలో మనం అక్కడ ఇన్వెస్టర్ ఆలోచించాల్సింది ఏంటి? స్టాక్ మార్కెట్ దాని స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మీద ఒక్క చిన్న న్యూస్ ఏదన్నా ఇది తేడా జరిగింది అనేది ఏదన్నా ఒక న్యూస్ వచ్చిందంటే వెంటనే మన స్టాక్స్ని వితౌట్ ఎనీ థింకింగ్ మనం తీసేయాలి ఆ స్టాక్స్ని. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ డేకి చూస్తే మీరు జీరో అయిపోతాయి. ఓకే. అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 300 రూపీస్ ఉంది, న్యూస్ రాగానే 200కి పడిపోతుంది. మనం ఆశకు పోయి ఇది రేపు పెరుగుతుందిలే అని చెప్పేసి కాదు, ముందు 200 రూపీస్ తీసుకుని బయటకు వచ్చేయాలి. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ డే అనేది అది రికవరీ రావచ్చు లేదా ఇంకా పడిపోవచ్చు కూడా, మనం చెప్పలేం. సో రికవరీ మీద హోప్తో ఉన్నది పోగొట్టుకోకూడదు. ఓకే. సో స్టాక్ మార్కెట్ అంటే, షేర్ మార్కెట్ అంటే కంప్లీట్గా స్టాక్ మార్కెట్లో ఉండే కంపెనీల్లో షేర్స్ని తీసుకోవటం స్టాక్ మార్కెటింగ్. అవి మనకి డిఫరెన్స్ ఏమీ లేదు, కాకపోతే స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్ అనేది యాక్ట్ చేస్తుంది, రైట్? ఓకే అండి, థ్యాంక్ యూ.